హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఈరోజు జనవరి 11th ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఇంటిమేషన్ ఏంటంటే మన జీజేపీ తెలుగు యాప్లో ప్రెజెంట్ 10% డిస్కౌంట్ ఆఫర్ అనేది నడుస్తుందండి. దీనికి ప్రోమో కోడ్ FEST ఫెస్ట్ అంటే సంక్రాంతి సందర్భంగా మనకి ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఈ 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం 5 రోజులు మాత్రమే అండి. 12th, 13th, 14th, 15th అండ్ 16th. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మీరు ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేయగలుగుతారనమాట. సో చూసుకోండి, మన యాప్ ఆర్ మన వెబ్సైట్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ మనకి ప్రతి సబ్జెక్ట్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట ఈ క్లాసెస్ అన్నీ కూడా, అన్ని సబ్జెక్ట్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A is equal to √3 + 1 by √3 - 1. B is equal to √3 - 1 by √3 + 1. Then A² + B² - 4 is equal to ఎంత అంటున్నారండి. సో చూసుకోండి, మనకి క్లియర్గా ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉన్నప్పుడు చూసుకోండి, మనకి ఏంటి √3 + 1 ఉంది, ఇక్కడ కింద √3 + 1 ఉంది, ఇక్కడ √3 - 1, ఇక్కడ పైన √3 - 1 ఉంది. ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది A ఇంటూ B ఎంతో కనుక్కోవాలండి. ఇక్కడ మనల్ని అలాగే A² + B² అని అడిగారు కాబట్టి మనకు తెలుసు A² + B² ఎలా వస్తుంది, A + B² - 2AB చేస్తే A² + B² వస్తుంది, రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం A + B కనుక్కుంటాం, AB కనుక్కుంటాం. అప్పుడు సింపుల్గా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనండి. నార్మల్గా ఏని సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది, కానీ ఇలా మనం సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం A ఇంటూ B కనుక్కుందాం అండి. సింపుల్ A ఇంటూ B అంటే ఇది ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, AB 1 అయిపోతుంది. డైరెక్ట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, చూస్తేనే చెప్పచ్చు. A ఇంటూ B ఇది ఇంటూ ఇది అంటే డినామినేటర్ న్యూమినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, బోత్ సైడ్స్. ఓకే, సో AB 1 అయింది. ఓకే, A + B మనం కనుక్కోవాలి. A + B కనుక్కోవడానికి క్లియర్గా చూడండి. ఫస్ట్ డినామినేటర్, ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి, రైట్. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. డినామినేటర్లో చూసుకుంటే LCM తీసుకుంటాం. LCM తీసుకుంటే √3 + 1 ఇంటూ √3 - 1 అంటే A + B ఇంటూ A - B. చూసుకోండి, √3 + 1 ఇంటూ √3 - 1. కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడం జరుగుతుంది. A + B ఇంటూ A - B, A² - B². √3² అంటే 3 - 1 అంటే ఎంత అండి, 2. సో ఏంటి కిందన LCM వచ్చేసి ఇది ఇంటూ ఇది చేసాం, 2 వచ్చింది. ఇప్పుడు ఏంటి క్రాస్ మల్టిప్లై చేయాలి, రైట్. √3 + 1 ఇంటూ √3 + 1 అంటే √3 + 1 హోల్² అండి. అలాగే √3 - 1 హోల్². క్లియర్గా చూడండి, √3 + 1 హోల్² ప్లస్ √3 - 1 హోల్². క్లియర్గా చూసుకోండి, A + B హోల్² ప్లస్ A - B హోల్². ఓకే, అంటే +2AB - 2AB రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అంటే ఇక్కడ ఫైనల్గా ఏముంటుంది, 2 ఇంటూ A² + B² ఉంటుందండి. ఓకే, సో వాటిలో సబ్స్టిట్యూట్ చేయండి. A² అంటే 3, B² అంటే 1² అంటే 1. చూసుకోండి, A అంటే √3 కాబట్టి √3² 3 అయింది. సో 2 ఇంటూ 4 అంటే 8 వచ్చిందండి. 2 ఇంటూ 4 అంటే మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది. సో 8/2 అనమాట. 8/2 అంటే 4. సో మనకి A + B వాల్యూ వచ్చింది, AB వాల్యూ వచ్చింది. సింపుల్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A + B హోల్² అంటే 4² 16 - 2AB 2 ఇంటూ 1 అంటే 2 అంటే 14 వచ్చిందండి. అంటే A² + B² 14 వచ్చింది. 14 - 4 అంటే 10 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, 10 అవుతుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఇలా క్లియర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇంత టైం పట్టింది. బట్ ఎగ్జామ్లో అయితే చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలం అనమాట. ఎలా సాల్వ్ చేస్తాం, సింపుల్. AB మనకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది 1 అని. A + B విషయానికి వస్తే కిందన LCM √3 హోల్² అంటే 3 - 1 అంటే కిందన 2 వచ్చింది. ఓకే, పైన ఏమొస్తుంది, A + B హోల్² ప్లస్ A - B హోల్² అంటే 2 ఇంటూ A² + B² వస్తుంది. 2 ఇంటూ 3 + 1 అంటే 2 ఇంటూ 4 దట్ ఈస్ 8 అంటే ఇది 4 అయింది. సో దీన్ని ఏమని రాసుకుంటాం, A + B హోల్² అంటే 16 - 2AB అంటే -2 అంటే ఇది 14. సో 14 - 4 10. ఇలా మనం ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలన్నమాట. అంతేగాని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అయితే చేయం కదండి.
రఫ్ పేపర్లో మనం కొంచెం ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 2/4, 4/8, 6/12, 8/16. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రాక్షన్కి మనకి అడిగారు అనుకోండి, ఫ్రాక్షన్స్కి మనకి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ అడిగితే ఫస్ట్ మనం ఆ ఫ్రాక్షన్స్ని మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2/4 అంటే క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, సో క్యాన్సిల్ చేస్తాం. సో మొత్తం 1/2 రావడం జరిగింది. మొత్తానికి హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. సో క్లియర్గా చూసుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫార్ములా ఏంటి అంటే న్యూమరేటర్లకి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం బై డినామినేటర్లకి ఎల్సిఎం కనుక్కుంటాం. అలాగే ఎల్సిఎంకి అయితే రివర్స్ అండి. ఎల్సిఎంకి అయితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, సో 1కి హెచ్సిఎఫ్, న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కదా, 1కి హెచ్సిఎఫ్ 1, డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం, డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి 2కి ఎల్సిఎం 2, అంటే 1/2 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. 1/2 చూసుకోండి. ఒకవేళ వేరే వేరే నెంబర్స్ ఉన్నా సరే ఎలా చేయాలో మనం ఈ ఫార్ములాస్ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద ఎప్పుడో మనం చేసామండి ఆ వీడియో, మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు అనమాట, మన ఛానల్లో ఇప్పటికి కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:5. ఇఫ్ బి టేక్స్ 20 minutes మోర్ దాన్ ఏ, దెన్ టైమ్ టేకెన్ బై ఏ ఈజ్. చూడండి, ఏ మరియు బి యొక్క వేగం 4:5 నిష్పత్తిలో ఉన్నాయంటే ఏ మరియు బి యొక్క వేగం 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. బి ఏ కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నారంట. బి వచ్చేసి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఏ కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నారంట. అలా అయితే ఏకి ఎంత సమయం పడుతుంది అంటున్నారు. క్లియర్గా సింపుల్ థింగ్ ఏంటి అంటే స్పీడ్స్, వాళ్ళ వేగాల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు వాళ్ళు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తారన్నా లేదంటే వాళ్ళకి టైం ఎంత తీసుకుంటారన్నా, అంటే ఇక్కడ మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది, మన అందరికీ తెలుసు, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్న ఫార్ములా తెలుసు మనలో. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనల్ని టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డిస్టెన్స్ సేమ్ అంటున్నారు కాబట్టి ఏ మరియు బి ట్రావెల్ చేసే డిస్టెన్స్ సేమ్ కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళ టైం, వాళ్ళకి పట్టే టైం రేషియో వచ్చేసి దీనికి రివర్స్ ఉంటుందండి. వాళ్ళ స్పీడ్స్కి రివర్స్ ఉంటుంది, అంటే 5:4 ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఏ తక్కువ ట్రావెల్ చేస్తే ఎక్కువ సమయం తీసుకుంటాడు, బి వచ్చేసి ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు అంటే తక్కువ సమయం తీసుకుంటాడు. సింపుల్ అండి, అది జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో 5:4 వాళ్ళకి పట్టే సమయం అవుతుంది. ఓకేనండి, 5:4 ఏమవుతుంది, వాళ్ళకి పట్టే సమయం అవుతుంది. ఓకే, యాక్చువల్లీ క్వశ్చన్ చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ మనకి 5:4 ఉండాలండి. ఓకే, 5:4 ఉండాలి. ఎందుకంటే బీకి 20 నిమిషాలు ఎక్కువ పడుతుందంట, బీకి 20 నిమిషాలు ఎక్కువ పడుతుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ టైం రివర్స్ వచ్చింది కాబట్టి మనం రివర్స్లో తీసుకున్నాం, అంటే 5:4 అవుతుంది. అంటే ఇదేమవుతుంది, 4:5 అవుతుంది. ఓకే, 4:5 అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు, ఈ ఒక యూనిట్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ ఒక యూనిట్ బీకి ఎక్స్ట్రా పట్టే సమయం అదే 20 నిమిషాలకి ఈక్వల్ అవుతుంది. 20 నిమిషాలకి ఈక్వల్ అయితే 4:20 అంటే 80 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఏకి 80 నిమిషాలు పడుతుందని చెప్పొచ్చు, అంటే 1 hour 20 minutes అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో చూసుకోండి, ఇది 5:4 తీసుకోవాలి. 5:4 వాళ్ళ వేగాల నిష్పత్తి ఉంటే, అంటే ఏ ఎక్కువ ట్రావెల్ చేయాలి కదండి, ఏ ఎక్కువ స్పీడ్తో వెళ్తానే కదా తొందరగా రీచ్ అవుతాడు. సో 4:5 వాళ్ళకి పట్టే టైం యొక్క రేషియో అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x should be multiplied by 1/3. Instead they multiplied with 1/4. Percentage of error అంటున్నారండి. క్లియర్గా చూసుకోండి, ఎక్స్ని వచ్చేసి యాక్చువల్గా 1/3తో మల్టిప్లై చేయాలంట. ఎక్స్ని 1/3తో మల్టిప్లై చేయాలంట, కానీ వాళ్ళు ఏం చేశారంట, 1/4తో మల్టిప్లై చేశారంట. అలా అయితే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, ఆ లోపం యొక్క శాతం ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, 1/4తో మల్టిప్లై చేశారంట, యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సింది 1/3తో. ఎప్పుడు కూడా ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదండి, ఎక్స్ వాల్యూ మనం ఎంతైనా అనుకోవచ్చండి. సింపుల్గా మంచి నెంబర్ ఈ 3, 4 ఉన్నది కాబట్టి రెండు క్యాన్సిల్ అవ్వడానికి మనం ఎక్స్ని 12 అనే అనుకుందాం, ఎందుకంటే రెండింటికి ఎల్సిఎం 12 కాబట్టి. సో ఎల్సిఎం 12 కాబట్టి ఎక్స్ని 12 అని మనం అనుకుంటే 1/3 ఇంటూ 12 ఎంత అవుతుంది, ఇది 4 అవుతుంది. 1/4 ఇంటూ 12 ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి,
4 రావాల్సింది, అంటే ఆన్సర్ 4 రావాల్సింది ఏమొచ్చింది, ఆన్సర్ 3 వచ్చింది. 1/3తో మల్టిప్లై చేస్తుంటే ఆన్సర్ 4 వచ్చి ఉంటుంది. కానీ 1/4తో మల్టిప్లై చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, ఆన్సర్ 3 వచ్చింది. అంటే ఎంత తగ్గిపోయింది, 1 తగ్గిపోయింది. ఎంత మీద, 4 మీద 1 తగ్గిపోయింది. అంటే 1/4 అంటే శాతంలోకి మారిస్తే 25%. ఎందుకు శాతంలోకి మార్చాలంటే 1/4 × 100 చేయొచ్చు, లేదంటే 1/4 ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసాం. అలా అయినా సరే చూసిన వెంటనే 1/4 అంటే 25% అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x = r sin a cos c, y = r sin c sin a, z = r cos a, దెన్ వాల్యూ ఆఫ్ x² + y² + z² అంటున్నారు. సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ x² అంటే ఎంత, దీని మొత్తానికి స్క్వేర్ అంటే r² sin² a cos² c. ఓకే, ప్లస్ y² అంటే ఎంత, r² sin² c sin² a. ఓకే, నెక్స్ట్ z² అంటే ఎంత, r² cos² a. సో ఫస్ట్ ఏవైతే కామన్గా ఉన్నాయో అవి మనం తీసుకుంటాం. ఈ రెండిట్లో చూడండి క్లియర్గా మనకి r² sin² a రెండు కామన్గా ఉన్నాయి. సో r² sin² a కామన్ తీసాం. అప్పుడు ఇక్కడ ఏముందండి, cos² c ప్లస్ ఇక్కడ ఏముందండి, sin² c మిగిలింది. మనకు తెలుసు cos² c + sin² c = 1 అవుతుందని తెలుసు. ఓకే, ప్లస్ ఇక్కడ ఫైనల్ గా ఏం మిగిలింది, r² × cos² a ఉంది. సో ఇది 1 అయిపోయిందండి. ఇది 1 × r² sin² a అంటే r² sin² a నే వస్తుంది. ఫైనల్ గా ఈ రెండిట్లో కామన్ గా ఏముంది, r² కామన్ గా ఉంది. r² × sin² a + cos² a అది కూడా 1 అయిపోయింది. అంటే ఆన్సర్ ఏమైంది, r² అయ్యింది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఆ ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్ మనకు తెలియదు. ఏంటి, sin² θ + cos² θ = 1. ఇవి తెలియాలి. ఇవి తెలిస్తేనే మనకి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అలాగే మనకి యాంగిల్స్ కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలండి. 0 degrees 30 degrees 45 degrees 60 degrees అండ్ 90 degrees ఇవి కూడా మనం స్టడీ చేయాలన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3/4 part of a stock is sold for 20% profit and the remaining is sold for 15% profit. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ అంటున్నారు. చూడండి, స్టాక్ యొక్క 3/4వ భాగం 20% లాభానికి మరియు మిగిలిన భాగం 15% లాభానికి అమ్మారంట. అప్పుడు మొత్తం లాభం ఎంత అంటున్నారు. క్లియర్గా బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటి, 3 వంతులు ఎంతకు అమ్మారు, 20% లాభంకి అమ్మారు. 1 వంతు వచ్చేసి 15% లాభంకి అమ్మారు. అలా అయితే మొత్తం ఓవరాల్గా ఎంత లాభం వచ్చింది అని అడుగుతున్నారండి. ఈ క్వశ్చన్ని యాక్చువల్గా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఎలిగేషన్ని మనం యూజ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. చూసుకోండి, ఈ రెండింటి మధ్యన తేడా ఎంత, 5%. అవునా, ఆ 5%ని మనం ఈ 3+1 అంటే మొత్తం యూనిట్లతో డివైడ్ చేస్తే, 4తో డివైడ్ చేస్తే 1.25 వచ్చిందండి. 1.25 వచ్చింది. అంటే ఎందుకు చేస్తున్నాం మనం, ఈ రెండిటి మధ్య తేడానే ఇక్కడ మనకి దీంతోనే మనం డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 1.25 వచ్చిందా. అంటే మనం రివర్స్లో చూసుకుంటే, అంటే ఇప్పుడు చూడండి ఏది ఎక్కువ ఉంది మనకు తెలుసు, 20% ఎక్కువ ఉందని తెలుసు. 20% ఎక్కువ ఉంది అని మనకు తెలిసినప్పుడు 20% వైపుగానే ఉంటుంది. అంటే ఇప్పుడు 15% అయితే 1, 15% ఒకదాన్ని, 20% వచ్చేసి 3 యూనిట్లని కలిపారండి. ఇది మిశ్రమాన్ని కూడా మనం ఎలిగేషన్ అండ్ మిక్సర్ కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం దాన్ని ఏం చేయొచ్చు, 20% 3, 15% 1 కలిపితే ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో చూసుకోండి, ఇవి 3 ఉన్నాయి కాబట్టి దీనికి దగ్గరగా ఉంటుంది అని తెలుసు, 20కి దగ్గరగా ఉంటుంది అని మనకు తెలుసు. సింపుల్గా ఏమి లేదు, ఈ మధ్యలో ఉన్నది 1:3 నిష్పత్తిలో మనం, అంటే వీటి మధ్యనున్న తేడాని 5ని 1:3 నిష్పత్తిలో మనం డివైడ్ చేసుకుంటే, అంటే 4 భాగాలు చేస్తే 1.25 వచ్చింది. కాబట్టి ఇది 1.25 అవుతుంది, ఇది 3.75 అవుతుంది. సో దీనిలోంచి ఇది తీసినా దీనికి ఇది కలిపినా ఏదైనా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది. అది ఎంతండి, 18.75 ఆన్సర్ అవుతుంది అనమాట.
18.75 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. మీరు ఏమాత్రం ఇది కన్ఫ్యూజ్ అయినా సింపుల్గా ఇంకొకలా కూడా చేసుకోవచ్చండి. చూడండి, 20% మనకేంటి 3 భాగాలు కలిపారు. 15% ఏం చేశారు, మనకిది ఒక భాగం మాత్రమే కలిపారు. దీన్ని మనం యావరేజెస్లోని కూడా మనం కాన్సెప్ట్ని అప్లై చేసుకోవచ్చు. యావరేజెస్ కాన్సెప్ట్ని అప్లై చేసాం అనుకోండి, సింపుల్. ఎంత ఎక్కువ ఉంది, 5% ఎక్కువ ఉంది. 5% ఎన్ని, అవి 3 ఉన్నాయి. 5% అంటే మొత్తం 15% ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేశాను, 15% కాబట్టి దీన్ని కూడా 15% చేస్తున్నా. ఆ మిగిలిపోయింది ఎంత, 15% మిగిలింది. అంటే 5% చొప్పున 3 ఉన్నాయి కాబట్టి 15% మిగిలింది. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ నాలుగురికి పంచాలి. ఈ నలుగురికి మనం పంచామనుకోండి, 4తో డివైడ్ చేద్దాం అంటే 3.75% అయింది. సో 15 అని అనుకున్నాం, ఇంకో 3.75% కలిసింది అంటే 18.75% ఒక్కొక్కరికి వచ్చినట్టు అనమాట. అంటే యావరేజెస్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటే, సో అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటే 18.75%. సో ఏ కాన్సెప్ట్ అయినా అప్లై చేయొచ్చు, బట్ మీకు ఏది ఈజీనో మనం అప్పుడు ఎగ్జామ్లో మనకి ఏది స్ట్రైక్ అయిందో మనం అది సాల్వ్ చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 3 days వైల్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. ఏ వచ్చేసి ఒక పనిని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట. బి వచ్చేసి అదే పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట. ఓకే, సో అలా అయితే ఏమంటున్నారు, వీళ్ళిద్దరూ వర్క్ చేస్తే 3,500 రూపాయలు వచ్చాయంటండి. అలా అయితే ఏ యొక్క వాటా ఎంత అంటున్నారు. ఇద్దరు కలిసి ఒక పనిని కంప్లీట్ చేశారు, అప్పుడు 3,500 రూపీస్ వచ్చాయి. అప్పుడు ఏ యొక్క షేర్ ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఇది కూడా మనం సింపుల్గా అంటే దీన్ని కూడా రేషియోస్లోకి మనం మార్చుకున్నాం అనుకోండి. అంటే ఇది 3:4 అవుతుంది నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళకి పట్టేది. కానీ వాళ్ళంటే చేసిన వర్క్ కెపాసిటీ మనం మాట్లాడుకుంటే దానికి రివర్స్ అవుతుంది అనమాట. అంటే 4:3 అవుతుంది అనమాట. ఓకే, 4:3 అవుతుంది. లేదు సింపుల్గా నేను మామూలుగానే సాల్వ్ చేసుకుంటామన్నా సరే రెండింటికి ఎల్సిఎం తీసుకునే 12. సో అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, ఏ 4 యూనిట్లు, బి అని చేస్తాడు 3. సో అదే కదండి చెప్పాను ఇక్కడ 4:3. ఓకే, సో అంటే ఏ వచ్చేసి రోజుకి 4 యూనిట్లు చేస్తున్నాడు, బి వచ్చేసి రోజుకి 3 యూనిట్లు చేస్తున్నాడు. సింపుల్. సో అంటే మనకి ఇప్పుడు ఏంటి, మొత్తం 7 యూనిట్లు చేస్తున్నారు. ఇద్దరు కలిసి రోజుకి 7 యూనిట్లు చేస్తున్నారు. 3,500 వచ్చిందండి. ఇద్దరు కలిసి 7 యూనిట్లు చేశారు అనుకుందాం. ఓకే, సో 7 యూనిట్లకి 3,500 వస్తే ఒక రోజులోనే ఫినిష్ చేశారని అనుకుందాం, ఎందుకంటే మనకేం చెప్పలేదు కదా వాళ్ళు. ఓకే, సో ఒక రోజులోనే ఫినిష్ చేశాడు అనుకుందాం. 7 యూనిట్లకి 3,500 అండి, అంటే ఒక యూనిట్కి 500. సో ఏకి ఎంత ఇవ్వాలి అప్పుడు, 2,000 ఇవ్వాలి. బీకి ఎంత ఇవ్వాలి అప్పుడు, 1,500 ఇవ్వాలి. సింపుల్ థింగ్. ఓకే, సో వాళ్ళ వాటా ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా ఈ నిష్పత్తిలోనే ఉండాలి, ఈ 4:3 నిష్పత్తిలోనే ఉండాలి వాళ్ళ వాటా. ఎందుకంటే ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ మనీ అనేది వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 5x + k = 0. ఆల్ఫా మరియు బీటా వచ్చేసి ఈ ఈక్వేషన్ సమీకరణం యొక్క మూలాలు అయితే, అలాగే ఆల్ఫా మైనస్ బీటా ఒకటైతే అప్పుడు కే వాల్యూ ఎంత అంటున్నారండి. మనకి తెలియాలి ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, -b/a. అంటే -b అంటే -5 అంటే 5 అయింది, బై ఏ ఒకటే కాబట్టి ఒకటే అంటే 5 అయింది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది, c/a అంటే k/1 అంటే k అయింది. ఓకే, సో ఈ ఖచ్చితంగా ఈ రెండు ఫార్ములాస్ తెలియాలి. ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. మూలాల యొక్క సమ్ అలాగే మూలాల యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఇప్పుడు కే వాల్యూ అడుగుతున్నారు. సింపుల్, ఇక్కడ మనకి ఏంటి, ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కూడా ఇచ్చారు. ఎంత, 1 అని చెప్పారు. సో చూసుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే మనకి వెంటనే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్, సింపుల్గా. సో ఆల్ఫా బీటా రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, బీటా క్యాన్సిల్ అయితే 2α = 6 అంటే ఆల్ఫా = 3 అంటే బీటా ఎంత అవుతుంది, 2 అవుతుంది. రైట్, సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది, 3 × 2 అంటే 6 అవుతుంది. సో కే వాల్యూ ఎంత అండి, 6 అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. దేర్ ఈస్ ఎ క్యూబాయిడ్ ఆఫ్ సైడ్స్ 50, 40, 32. ఫ్రమ్ దిస్ ఎ క్యూబ్ ఈస్ ఫార్మ్డ్. చూడండి, 50/40/32 వైపులు ఉన్నాయంట, ఒక క్యూబాయిడ్కి ఉన్నాయంట. ఓకే, దీన్ని ఒక క్యూబ్ కింద మార్చారంట.
అలా అయితే ఆ క్యూబ్ యొక్క ఉపరితల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఈ క్యూబాయిడ్ని క్యూబ్ కింద మార్చారు అంటే చూడండి 50, 40, 32 ఇదే కదండి దీని వాల్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ కింద క్యూబ్ కింద మార్చారంటే ఏ క్యూబ్ కింద మార్చాలండి. సింపుల్, ఈ నెంబర్స్ని సేమ్ 3 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇలాగా మనం చేయాలి. ఈజీగా ఏం చేయొచ్చు, మనకు తెలిసి ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 కామన్గా ఉంది. సో ఓకే, ఒక 10 తీసాను, ఇంకొక 10 కూడా తీసాను. ఇందులోంచి ఇంకో 10 తీయాలంటే ఒక 10 తీసేస్తే ఇక్కడ ఏముంది 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 32 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ 5 × 4 ఎంత, ఇది 20. సో 20లో ఇంకొక 10 తీసేసాను. ఓకే, అంటే ఇది ఎంత ఉంది 2 ఉంది. 2 × 32 ఎంత, ఇది 64 ఉందండి. ఇప్పుడు ఏంటి 10 10 10 10 × 10 × 10 ఎందుకు దీన్ని చేస్తున్నాను, క్యూబ్ కింద మార్చాలంటే ఏ క్యూబ్ అంటే సేమ్ నెంబరు 3 మల్టిప్లికేషన్ జరిగితే అప్పుడు ఆ క్యూబ్ యొక్క సైడ్ ఎంతో మనకు అర్థం అయిపోతుంది. ఓకే, సో అప్పుడు సింపుల్గా 64 ఉంది. 64 అంటే 64ని ఏం చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి 4 4 4 ఇచ్చేయచ్చా, 4 × 4 × 4. సో 4 × 10 40, 4 × 10 40, 4 × 10 40 అంటే 40 × 40 × 40 కింద మనం దీన్ని చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ ఏ వాల్యూ, ఒక భుజం ఎంత అయింది, ఆ క్యూబ్ యొక్క భుజం సైడ్ 40 అయ్యింది. సో ఇక్కడ మనల్ని ఏమడిగారు, టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం. చూడండి ఒక సైడ్ ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు, ఒక సైడ్ యొక్క ఏరియా ఎంత, a² క్యూబ్లో. ఓకేనా, a² అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 భుజాలు ఉన్నాయి, 6 సైడ్స్ 6 సర్ఫేసెస్ ఉన్నాయండి. 6 సర్ఫేసెస్ ఉంటాయి కదా క్యూబ్ కంటే. 6a² ఫార్ములా డైరెక్ట్గా చెప్పాలంటే. సో 6 × a² అంటే 1600, 40² అండి 1600. సో 6 × 1600, 6 16s 96. సో 9600 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 0.154 0.154/x = 1.54/154. సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్. దీనికి ఎన్ని టైమ్స్ ఉందండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ అసలు డెసిమల్ పాయింట్ లేదంటే 100 టైమ్స్ ఉంది. ఈ 100ని అటుపక్క మల్టిప్లై చేస్తాం, ఎక్స్ని ఇటుపక్క పంపిస్తాం అంటే ఎక్స్ ఇటుపక్క వచ్చింది. 100తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ 2 పాయింట్లు మూవ్ అవుతుంది అంటే 15.4 అవుతుంది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 12, 16, 24 and 32 ఈజ్ 12, 16, 24, 32 ద్వారా విభజించబడే అతి చిన్న సంఖ్య ఏది అంటున్నారు. సింపుల్, అంటే దీనికి ఎల్సిఎం, దీని మొత్తానికి ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకుంటాము. 4 కామన్ తీసాం అనుకోండి, 4 కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం 3 కామన్ తీసాం అనుకోండి. ఓకే, 4 × 3 3 కామన్ తీస్తే ఇది 1 అయిపోయింది, ఇది 4 ఉంది, ఇది 2 ఉంది, ఇది 8 ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఏం చేయొచ్చు, 2 కామన్ తీయచ్చు. మనం 2 కామన్ తీసుకున్నాం అనుకోండి, 2 1 4. మళ్ళీ ఇంకో 2 కామన్ తీసాం అంటే ఇది 1 1 2, ఫైనల్గా మిగిలిన 2. ఓకే, సో 4 × 16 64 × 3 3 4 12 3 6 18 192 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఓకేనండి, సో ఇలా మనం ఏంటి సింపుల్గా ఈ 4కి కూడా ఎల్సిఎం తీసుకుంటే మనకి సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్లీ 8 కామన్ కూడా తీయచ్చు, 8 కామన్ తీయచ్చు. ఈ 3కి 8 కామన్ ఉంది, బట్ మనకి మళ్ళీ 12కి లేదు కాబట్టి 4 ఫస్ట్ మనం కామన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో నార్మల్ ప్రొసీజర్లో చేసినా సరే ఇదే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ స్పియర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 21 cm, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్. క్లియర్గా చూసుకోండి, ఒక క్యూబ్లోనికి ఒక స్పియర్ని పెట్టారంటండి. ఓకే, ఒక క్యూబ్లోనికి ఒక స్పియర్ని పెట్టారంట. సో అలా అయితే మనకి ఏమడుగుతున్నారు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అని అడుగుతున్నారు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో సింపుల్గా చూడండి, మనకి ఈ స్పియర్ యొక్క డయామీటర్ ఎంత అవుతుంది, డయామీటర్ ఈ క్యూబ్ యొక్క సైడ్కి ఈక్వల్ అవుతుందండి. డయామీటర్ ఎంత అవుతుంది, క్యూబ్ యొక్క సైడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ క్యూబ్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, దీనికి సగం అవుతుంది అంటే 10.5 సెంటీమీటర్స్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు మనం ఏమడిగారు, వాల్యూమ్ అడిగారు. మనకి రేడియస్ తెలిస్తే వెంటనే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. దీని 21
21/2 చేసాం. ఓకే, 21/2 కింద మనం పెట్టుకోవచ్చు. సో అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి అంటే 4/3πr³. ఓకే, ఇది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా. సో 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r³ r ఎంత అండి 21/2 అంతేనా, ఇంటూ 21/2 ఇంటూ 21/2 r³ కాబట్టి 3 సార్లు మనం మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 3 21 కాబట్టి ఒక 21 క్యాన్సిల్ చేసాం. 2 2లకి ఒక 4 క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 11s. 21 ఇంటూ 21 441. 441కి 11తో మల్టిప్లై చేయాలి. 11తో మల్టిప్లై చేయడానికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది, రైట్. 1 4 + 1 5 4 + 4 8 ఆ లాస్ట్లో ఉన్న 4ని వేసుకుంటాం. చూడండి 4ని 1ని వేసుకున్నాం. 4 + 4 8 4 + 1 5. సో 4851 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనకి నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ మనం తప్పకుండా చూద్దామండి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మనకి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ ప్రోమో కోడ్ ఫెస్ట్ అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.